హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఎంతో టేస్టీ అయినటువంటి గోంగూర పచ్చడి అనేది తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా ఒక ఫ్రెష్ గోంగూరనైతే తీసుకోండి. నేను ఇక్కడ 1/2 kg గోంగూరనైతే తీసుకున్నాను. కాడలన్నీ ఒలిచేసిన తర్వాత నాకైతే 350 గ్రామ్స్ వరకు గోంగూర అనేది అయితే వచ్చింది. ఇలా కాడలన్నీ ఒలిచేసుకోవాలి. చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకైతే ఫీడ్బ్యాక్ చేయండి. అలాగే ఇలా నేను పెట్టే స్టైల్లో ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీ అందరికి కూడా చాలా చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఇలా మొత్తం కూడా ఒలిచేసుకున్న తర్వాత ఈ గోంగూరకి కాస్తంత మట్టి అనేది ఉంటుంది కదా, మంచిగా అయితే వాష్ చేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ అయితే మంచిగా ఈ గోంగూరనైతే వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. గోంగూర పులావ్, గోంగూర చట్నీ చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడైతే గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకైతే గోంగూర పులావ్ కూడా నేనైతే తయారు చేస్తాను. తప్పకుండా మీరు చూడండి. వీటన్నింటినీ కూడా మిరపకాయలు వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి గోంగూరని. చూడండి, ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసి అయితే కారానికి సరిపడా వేసి ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. ఇది కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా పచ్చిమిర్చి అలాగే రాళ్ళ ఉప్పు అనేది వేసుకోవాలి. మీరు సన్నుప్పు వేసుకున్నా పర్వాలేదు. ఇలా వేసేసుకున్న తర్వాత ఇది మంచిగా మెత్తగా అయ్యేంత వరకు అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ గోంగూరను కూడా వేసేసుకొని ఒక్కసారి స్పూన్తో మంచిగా కలిపేసి ఒక్కసారి మీరు మిక్సీ పట్టేయండి, సరిపోతుంది. ఆ తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. మనకి గోంగూర పచ్చడికి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. తక్కువగా వేసుకుంటే తక్కువగా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ముందుగా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ అన్ని మెంతులను యాడ్ చేసుకోండి. ఇలా మెంతులు యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఇక్కడ వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను 15 to 20 వరకు వెల్లుల్లిని అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ జీలకర్ర ఎక్కువగా వేసాను, మీరు తక్కువగా వేసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ కూడా వేగిన తర్వాత పసుపును వేసేసుకుని ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి గోంగూరను కూడా వేసేసి కలుపుకోండి. అంతేనండి, మనకి ఈ ఆయిల్ అనేది పూర్తిగా ఇంకిపోయేంత వరకు అయితే మనము దీన్ని అయితే ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికైతే మనకి ఒక 3-4 మినిట్స్ అయితే టైం పడుతుంది. మంటని తక్కువగా పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోండి. ఇలా దగ్గర పడ్డ తర్వాత వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి తింటే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి.